రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉన్నాయి. నిత్యం మహిళల మీద ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు, హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అంటున్నారు. మనతో ఉన్నాడు, ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పేసి మీరు కామెంట్ చేస్తా ఉన్నారు, అట్లా ఎట్లా చెప్తా ఉన్నారు? మీరు గత వారం నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 12 కేసెస్ వారంలో 12 జరిగినాయి. అంటే నేను జస్ట్ ఈ వారంలో మాత్రమే చెప్తున్నాను. ఇంకా స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 3000+ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ అయినాయి 3000 అయినాయి. మహిళలపైన అఘాయిత్యాలే కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అయ్యి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఎక్కడ మహిళలకు భద్రత లేదు. అంటే వాళ్ళని ఫ్రీ హ్యాండ్, వాళ్ళకి ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లే కానీ లేకపోతే ఏమన్నా ప్రాపర్గా వాళ్ళకి న్యాయం జరిగితే మాత్రం ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి కదా అని. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాము, మహిళల భద్రతనే మాకు ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంతవరకు దానిపైన ఇంప్లిమెంటేషన్ లేదు. న్యాయ వ్యవస్థ కూడా మహిళా పోలీస్ రిక్రూట్మెంట్ లేదు. షీ టీమ్స్ కూడా ఎక్కడ పనిచేయట్లేదు. తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో రాత్రుల పూట సరిగ్గా పెట్రోలింగ్ లేదు. అంటే ఏవి లేవు. ఏవి లేకుండా మన రాష్ట్రాన్ని నడుపుతున్నారు. మహిళల భద్రత అయితే లోపిస్తుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే మహిళా మంత్రులు మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. మీరేమో అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు అపోజిషన్ ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చా? పెద్దపీట ఎక్కడ వేసారో ఒకసారి మీరే చెప్పాలి. ఒక పెద్దపీట వేసాము 6 గ్యారంటీలలో మహిళలకు సంబంధించి ఎక్కువ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. 2500 కానీ, ఉచిత బస్సే కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారమే కానీ, విద్యార్థులకు స్కూటీ ఇస్తాను. ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు? పెద్దపీఠం వేసానని మీరు ఎలా అంటున్నారు? ఒక ఉచిత బస్సు ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ఉచిత బస్సు వల్ల ఎంత వాళ్ళకి ప్రయోజనం ఉందనేది మీరు కూడా ఒకసారి కామన్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మహిళలే స్వయంగా అంటున్నారు, మేము ఒక టికెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో అయితే లేము కదా, అట్లాంటిది ఒక ఉచితం పెట్టి మా పురుషుల ముందు మమ్మల్ని ఇంకా చులకనగా మాట్లాడే విధంగా మీరే చేశారు. అలాంటిది ఇంకొకటి, ఒక రూట్లో 10 బస్సులు పోయే దగ్గర ఓన్లీ 2 బస్సులు వేసి దాన్ని ఉచితం అని ఎట్లా పేరు పెడతారు? ఒక్కసారి మీరు ప్రజలను అడగండి, మమ్మల్ని కాదు, ప్రజలను అడగండి. ఒక ఉచిత బస్సు తప్పితే ఇప్పటి వరకు ఏ హామీ నెరవేరింది? అట్లాంటప్పుడు మీరు పెద్దపీట వేసిందని ఎట్లా చెప్తారు? సన్న బియ్యం ఇచ్చి మహిళల కళ్ళలో సంతోషాన్ని చూస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో అవి కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 6 కిలోలలో 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 40 రూపాయలు దానికి కేటాయించింది. వీళ్ళు ఇచ్చేది 1 కిలో బియ్యం మాత్రమే. ఇది ప్రజలు బాగా తెలిసిన విషయమే. ఇక సన్న బియ్యానికి మాట వస్తే మాత్రం ఇస్తున్నారేమో కానీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్రనే ఎక్కువగా ఉంది. ప్రజలకు కూడా ఇది అందరికీ తెలుసు. వీళ్ళు ఏంటంటే మసి మారేడుకాయ చేసే ప్రయత్నం మాత్రమే ఇది. ఇంకోటి, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఎవరిచ్చారు ఫండ్స్? ఎవరిచ్చారు మీకు ఫండ్స్? కట్టింది మొత్తం సెంట్రల్ పార్టీ. కానీ మీరు దాని పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందకి ఇచ్చినది మీరు పేరు మార్చి మీరు ఇందిరమ్మ పెడతా అంటే మేము కూడా ఊరికినే పరిస్థితి లేదు. 3వ అంశం మీరు అడిగింది ఏంటి? మీరు అడిగిన 3వ అంశమే. మీరు ఇప్పుడు మూడు చెప్పారు కదా. ఇప్పుడు మహిళలకు సంబంధించిన పథకాలు కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఏవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. రేషన్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది ప్రజలకు కూడా తెలుసు. రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు? అంటే తెలంగాణలోనే ఇస్తుందా? మిగతా రాష్ట్రాల్లో కూడా ఇస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సెంట్రల్ ఇష్యూ చేస్తలేదా? సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తుంది. ఒక చోట ఇచ్చి ఒక చోట ఇవ్వకుండా కాదు. అన్ని కోవిడ్ టైంలో నుంచి, కోవిడ్ టైం ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా దాన్ని 2028 వరకు కూడా ఇస్తా అని కూడా చెప్పింది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ పథకం అన్ని రాష్ట్రాల్లో మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది, అమలు జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పేరు మార్చుకొని మేము ఇస్తున్నామని దాని ప్రాపగాండా మాత్రం జనాలకు తప్పుగా వీళ్ళు చేస్తున్నారు. హెచ్సియులో విద్యార్థులు ఏదైతే ఉద్యమం చేశారో అదంతా ఫేక్ ఉద్యమం, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు పెట్టారని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఈరోజు కొద్దిసేపటి క్రితం కోర్టులో కూడా అది చర్చ జరుగుతూ ఉంది, తీర్పు విచారణ. దాని గురించి మీరు నిజంగా విద్యార్థులు చేసిన ఫేక్ ఉద్యమం, అందులో మీ బీజేవైఎం సంబంధించి బీజేపీ మహిళా మోర్చా నుంచి కూడా పాల్గొన్నట్టున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు కూడా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున వాళ్ళు కూడా కొంత కార్యక్రమాలు చేసినట్టున్నారు. ఫస్ట్ థింగ్, ఇది బయటికి ఎట్లా వచ్చింది? అక్కడ ఉన్న విద్యార్థులు చేయడం వల్లనే వచ్చింది. మా యూనివర్సిటీ భూములు కాపాడండి అని వాళ్ళు చేయడంతోనే బయటకు వచ్చింది. లేకపోతే మేము అయితే ఫస్ట్ వెళ్ళలేదు కదా. అంటే వాళ్ళ భూములు వాళ్ళు మాకు
స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలి, వీళ్ళది కమర్షియల్కి యూజ్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఉద్యమం స్టార్ట్ చేసిరో దానికి కూడా మేము మద్దతు పలికిస్తాం. ఎందుకంటే ఇట్లా అమ్ముకుంటూ పోతే ఎన్న అమ్ముకుంటాం. గత ప్రభుత్వం కూడా అన్ని ల్యాండ్స్ అన్నీ అమ్ముకొని మొత్తం బయోడైవర్సిటీని మొత్తం నాశనం చేసింది. ఈ ప్రభుత్వం కూడా 400 ఎకరాలు బయోడైవర్సిటీ భూములు ఎక్కడైతే మూగజీవాలు అన్నీ కూడా రిలాక్స్ అయ్యే ప్రాంతాన్ని కూడా వీళ్ళు మొత్తం ఇది చేసి గ్లోబల్ వార్మింగ్ని వీళ్ళే తయారు చేస్తున్నారు. అంటే మీకు చేతగాక ఏది గ్యారంటీలను పూర్తి చేయలేక మీ దగ్గర ఫండ్స్ లేక ఉన్న భూములన్నీ అమ్ముకుంటా కూర్చుంటా అంటే ఇక్కడ ఎవరు ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యూనివర్సిటీ భూములు అమ్మే హక్కు ఎవరికి లేదని సుప్రీంకోర్టు కూడా దానిపైన స్టే ఇచ్చింది. దానిపైన విచారణ జరుగుతుంది. హెచ్సియులో ఏదైతే విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో అమ్మాయిలను జుట్టు పట్టి ఇట్లా వాళ్ళ కాళ్ళు చేతులు ఇట్లా రెక్కలి వెనకకు బట్టి వాళ్ళను అరెస్ట్ చేశారు. దాని పట్ల మీరు స్పందించినట్టు ఎట్లా స్పందిస్తారు? అంటే మరీ విచక్షణ లేకుండా మహిళలను చూడకుండా స్టూడెంట్స్ అని చూడకుండా జుట్టు పట్టి లాక్కేయడం అయితే చాలా దారుణమైనవి. గత ప్రభుత్వం అట్లనే చేసింది, ఈ ప్రభుత్వం అట్లనే చేసింది. మీరు ఇంతకుముందు మహిళలకు పెద్దపీఠం ఉన్న ఇద్దరు మంత్రులు మహిళలపైన ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడిగే క్వశ్చన్ వాళ్ళు చేయకూడదా? వాళ్ళు ఇట్లాంటి ఎట్లా జరిగినా ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటిది ఏం చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా స్టూడెంట్స్దే తప్పు అని మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయము. ఇది ఖచ్చితంగా దీనిపైన అందరూ స్పందిస్తున్నారు. మహిళలుగా మీరు మహిళా మంత్రులుగా మీరు స్పందించకపోవడం సిగ్గుచేటైన విషయం. మహిళల భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే ఒకప్పుడు భార్యను చంపి ముక్కలుగా చేసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిందని ఇంతవరకు కూడా దాన్ని ఏం జరిగిందా అనేది ఆ రోజు 2-3 రోజులు మాట్లాడుకున్నారు. దానిపైన చర్యలు తీసుకుంటామని అది ఇంతవరకు జరగలేదు. తర్వాత నిన్నగాక మొన్న MMTS నుంచి ఇంతవరకు దాన్ని పట్టుకోవడం జరగలేదు. జర్మనీ నుంచి ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ ఏదో క్యాజువల్గా సిటీ చూద్దామని వస్తే ఎక్కడ వదిలిపెట్టలేదు. అంటే మన పోలీస్ యంత్రాంగము మన చట్టాలు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే మహిళలకి భద్రత సెంట్రల్ గవర్నమెంట్ మహిళల భద్రత కోసం సెపరేట్ ఫండ్స్ కూడా ప్రతి స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ మన దగ్గర మహిళల భద్రతకు వచ్చేసరికి ఆ ఫండ్స్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడ భద్రత కోసం మాత్రం అది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా హోంశాఖ మంత్రి వర్యులో బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి మాకు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది. అంటే భద్రత విషయం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్కీమ్స్ ఎంత ఫండ్స్ అలాట్ చేస్తుందన్న విషయం మాకు కూడా కొంచెం ఐడియా ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆ ప్రాస్పెక్ట్లో నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఫండ్స్ వస్తున్నాయి కానీ వీళ్ళు యూటిలైజ్ చేయట్లేదు. అండ్ భద్రత అంటే ఖచ్చితంగా భద్రత లోపం ఉంది అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో పోలీసులు కానీ మహిళా పోలీసులు కానీ లేరు. మహిళా పోలీసులే డైరెక్ట్ చెప్తున్నారు మాకు మహిళలకి ఇన్ని పోస్టులు ఉన్నా కానీ రిక్రూట్మెంట్ జరగట్లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాత్రుల పూట ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు పెట్రోలింగ్ అనేది ఖచ్చితంగా సెన్సిటివ్ ఏరియాస్లో ఇంకెక్కువ పెట్టాలి, జనరలైజ్డ్గా కూడా ఎక్కువ పెట్టాలి. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనం ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ ఒక మహిళకి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న హైదరాబాద్లో ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత పనిచేస్తున్న సిస్టమ్ దగ్గరనే ఇట్లా ఉందంటే రూరల్లో ఇంకెంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వెంటనే షీ టీమ్స్ని యాక్టివ్ చేయాలి, సెపరేట్గా మహిళా పోలీస్ స్టేషన్స్ని యాక్టివ్ చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని యాక్టివ్ చేసి 6 నెలల లోపలే వాడికి ఏమన్నా శిక్ష పడినట్టయితే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మహిళల భద్రత కోసము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పాలి. ఎందుకంటే హోంశాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకొని అన్నీ నేనే చేస్తాను, సింగిల్ హ్యాండెడ్లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాను అని ఆయన ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి ఏదైతే మహిళల్ని మీరు చులకన చేసి చూస్తున్నారో అదే మహిళలు రానున్న రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా. రీసెంట్గా మొన్న అంగన్వాడీలు కూడా ధర్నా చేసినారు, ఆశా వర్కర్లు అంగన్వాడీలు కూడా ధర్నా చేసినారు. అయితే మేము అంగన్వాడీలకు వాళ్ళని రెచ్చగొట్టి చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళకి 14,000 పోస్టులు ఉద్యోగాలు వేసాం, మహిళల విద్యార్థి సంబంధించి చాకలాయలమ్మ యూనివర్సిటీ పెట్టాం. అనవసరంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ బీఆర్ఎస్ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడి చేస్తున్నాయని చెప్పేసి అటు సీఎం గారు చెప్తున్నారు. మీరు ఎట్లా? మూకుముడిగా కాదు, వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఒక హామీ ఇచ్చి వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కైనా కానీ 18,000 చేస్తున్నారు. అది ఇప్పటి వరకు జరిగింది లేదు. అట్ ద సేమ్ టైము పాత వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది. అంటే కొత్త కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. పాత వాళ్ళని తీసేసి ఎప్పటి నుంచో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా కరోనా టైంలో నుంచి కూడా పనిచేసిన వాళ్ళని ఏ నోటీస్ లేకుండా తీసేయడం జరుగుతుంది. అట్లనే వీళ్ళే కాదు, నర్సెస్ని కూడా అన్ని చోట్లలో ఇదే జరుగుతుంది. సో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు బయటకు వస్తున్నారు కానీ దాంట్లో మా ప్రమేయం లేదు. ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో మన పబ్లిక్ లేరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవగాహన ఉన్నాయి, వాళ్ళ సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కరెక్ట్ ఏందో రాంగ్ ఏదో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించే విషయంలో
వెనుకబడింది, ఓడిపోతూ ఉంది, నిత్యం మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ప్రజలపైన విపక్షాలపైన లేనిపోని విమర్శలు చేస్తూ తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.